మహిళా దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ సోషల్ సైన్స్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సుకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు ఆత్మవిశ్వాసంతో ఆర్థికంగా ఎదగాలన్నారు. అదేవిధంగా మహిళలు రాజకీయాల్లోకి రావాలన్నారు. యువత రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మంచి చేసే పాలసీలు తీసుకొస్తారని చెప్పారు. మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నేను నక్సలైట్ అయితే అనుకోలేదు. నక్సలైట్ అయిన తర్వాత లాయర్ అయితే అనుకోలేదు. లాయర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయితే అనుకోలేదు. ఎమ్మెల్యే అయిన తర్వాత పిహెచ్డి కంప్లీట్ చేస్తానని అనుకోలేదు నేను అసలే. కానీ నేను మాత్రం చదువును ఆపొద్దు, సర్వీస్ మాత్రం ఆపొద్దు అనేది డిసైడ్ చేస్తున్నాను చెప్పి వాళ్ళు అది చాలా గొప్పగా ట్రాన్స్లేషన్ చేసి చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఒక తృప్తి అనేది ఉండాలి. మనం ఎన్ని చేసినా మనకు ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఏముంది అనేది కూడా మనం వెతుక్కోవాలి. కొన్ని సందర్భాల్లో మనకు నచ్చకుండా కూడా కొన్ని దారులలో వెళ్తా ఉంటాం. కానీ రోజు నా జీవితంలో ప్రతిరోజు నేను సరి చేసుకుంటా ఉంటాను. ఎక్కడ మిస్టేక్ అయింది, ఎక్కడ తప్పైనా, ఎవరైనా వచ్చినప్పుడు గట్టిగా అరిచినా, పాపం వాళ్ళని ఎంగులేసి అంటే అవమానకరంగా పో నడువు అట్లేమన్నా అక్కడ అన్నానా అంటే ఆ రోజు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రామిస్ చెప్తున్నా, అయ్యో ఇట్లా అనుకుని ఉండాల్సిందేమో. ఆ ఒత్తిడిలో మనం అప్పుడప్పుడు అట్లా అయితే ఉంటాం. కాబట్టి మనం అట్లా జరగకూడదు అనేది, అట్లా అనకూడదు అనేది ఎన్నోసార్లు ప్రతి మనిషికి మనకు ఆ రెక్టిఫికేషన్, దిద్దుబాటు అనేది మన పనిలో ఉండాలి, మన జీవితంలో ఉండాలి. మనం పని చేసే ప్రదేశాలలో కూడా మన మూలంగా ఎవరు ఇబ్బంది పడకుండా కూడా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలిటిక్స్ లోకి ఎంటర్ కావాల్సిందే. మనం పాలిటిక్స్ అంటే దూరం దూరం అనుకుంటాం. మళ్ళీ పాలసీ మేకర్లు ఎక్కడికి వస్తారు? మంచి హైలీ క్వాలిఫైడ్ లేదా ప్రొఫెసర్